Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. టార్గెట్ 2047 3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు కందుకూరిలోని ఫ్యూచర్ సిటీలో గ్రాండ్ రేంజ్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్యూర్ రేర్ రాష్ట్రంగా సమగ్రంగా అభివృద్ధి పదంలో నడిపేలా ఓ సరికొత్త విజన్ మ్యాప్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ సిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ఉండే ప్రాంతాలు అనూహ్యంగా మారనున్నాయి. సో మీ డ్రీమ్ హోమ్ కలలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్న వారికి ఇంతకన్నా మంచి టైం దొరకదు. ఈ విషయంలో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది మన సుజన్ మీడియా రియల్ సిటీ. హాట్ కేకులు లాంటి ప్రాజెక్టులు, అదిరిపోయే ఆఫర్లు మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా షోని స్టార్ట్ చేసిద్దాం పదండి. రియాలిటీ రంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రగతి పథంలో రియాలిటీ సెక్టార్ను కీలకంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది నారేడ్కు తెలంగాణ. సమాజంలోని విభిన్న వర్గాల ఆకాంక్షలు నెరవేర్చేలా రియాలిటీ రంగం ముందడుగు వేయడంలో ప్రభుత్వానికి డెవలపర్లకు మధ్య సంధానకర్తగా వ్యవహరించడంలోనూ నారేడ్కు తెలంగాణ అందించిన సేవలు నిరుపమానమైనవి. నేడు తెలంగాణ రాష్ట్రం రియాలిటీ రంగంలో అగ్రగామిగా వెలుగొందడంలో నారేడ్కు తెలంగాణ ముఖ్య పాత్ర పోషించింది. నేరేడ్కు తెలంగాణ చాప్టర్ ప్రయాణం ఈనాటిది కాదు, 3 దశాబ్దాల క్రితం మొదలైంది. అప్పట్లో నార్నే రంగారావు గారి సారథ్యంలో అప్రెడా పేరుతో ఈ సంస్థ సేవలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన అనంతరం ట్రేడాగా, అనంతరం నెరెడ్కో తెలంగాణగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ గారు, ప్రేమ్ కుమార్ గారు వంటి ఎందరో మహామహుల సేవలతో ఈ సంస్థ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కీర్తి ప్రతిష్టలు ఆర్జించింది. కేవలం నిర్మాణ రంగ అభివృద్ధికే నెరెడ్కో తెలంగాణ పరిమితం కాలేదు. యువతకు నైపుణ్యాలు పెంపొందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడంలోనూ, సామాజిక బాధ్యతతో సేవలందించడంలోనూ నెరెడ్కో తెలంగాణ కీలకంగా నిలిచింది. ముప్పై సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న నెరెడ్కో తెలంగాణ 30వ యానివర్సరీ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించనుంది. శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్లో ఈ నెల 19న జరగనున్న ఈ ఈవెంట్ను 30 సంవత్సరాల విశిష్టతల సమాహారంగా, ఘనచరితకు దర్పణంగా నిలిచేలా నెరెడ్కో తెలంగాణ ప్రస్తుత కార్యవర్గం నిర్వహించనుంది. ఎన్నో మధురానుభూతులు, మరెన్నో విలువైన జ్ఞాపకాలను కలబోసుకునే అపురూప తరుణం కావడంతో నెరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేక విజయసాయి గారు, సెక్రటరీ జనరల్ కె శ్రీధర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ వై కిరణ్ గారితో పాటు ప్రస్తుత కమిటీ కార్యవర్గం అందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతోంది. ఇది రియాలిటీ రంగంలో అందరి వేడుక కావడంతో ఈ రంగానికి చెందిన ప్రముఖులంతా కుటుంబాలతో సహా తరలిరానున్నారు. హైదరాబాద్ మహానగరంలో నచ్చిన ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం చాలా మంది డ్రీమ్. ఏ ప్రాపర్టీ ది బెస్ట్ అనేది తెలుసుకోవడం కాస్త టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఎలాంటి కష్టం లేకుండా మీ కలలను నిజం చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో దిగ్గుషమైన ఎస్బీఐ ఓ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. సిటీలో అన్ని వైపులా అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్న ప్రాజెక్టులతో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పో షో నిర్వహించనుంది. నెక్స్ట్ వీకెండ్ లోనే ఈవెంట్ జరగనుంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ ఎక్స్పో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు ఎస్బీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గ్రాండ్ గా నిర్వహించబోతున్న ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు సంబంధించి ఈ గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ రీసెంట్ గా ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఎస్బీఐ ప్రాపర్టీ ఎక్స్పోను మరింత ప్రత్యేకంగా, కస్టమర్లను మరింత ఆకర్షించే విధంగా చేస్తున్న ఏర్పాట్లపై ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం శ్రీఎస్ రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Our Hyderabad Circle is strengthening its role in Telangana's real estate and housing finance ecosystem. We have introduced simplified and faster loan sanctioning systems and offering attractive rate of interest structures for builders and home loan buyers. Digital processing through end-to-end platforms for builder types and customers, supporting sustainable and affordable housing through PMAY scheme. Builder types are doing for the convenience of customer as well as builder firms. So once the type is there, then the legal and valuation, there is no separate charge and it becomes very easy because
At project level, the legal and valuation is done. And when SBI has done the legal and valuation, there is also a comfort for the home buyer that major financial institution has done that legal and valuation for the project. These initiatives reaffirm SBI's commitment to empowering home buyers, supporting builders and driving state's long-term economic aspirations. More than 60 reputed such builder firms are taking part in the Mega Property Expo. We are expecting a footfall of around 8,000 to 10,000 visitors during this 3-day event, and substantial booking for the builders and those leads translating into business for the bank also. The customers will also be benefited with offers both from the builders as well as from the bank. I once again welcome all of you for this event, and please visit us also during the event days, and I request your support for making this expo a grand success. Thank you all. SBI ప్రాపర్టీ ఎక్స్పోకు భాగస్వామిగా ప్రముఖ రియాలిటీ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా షోకేస్ చేస్తున్న ప్రాజెక్టులపై రాధే సంస్థ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. హలో ఎవ్రీవన్, ఈ 19-20-21 SBI ప్రాపర్టీ షో ఉందండి హైటెక్స్లో. వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ SBI ప్రాపర్టీ షో. ఇట్స్ ఆల్వేస్ బీన్ వెరీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఫర్ అస్. కస్టమర్స్కి కూడా SBI అయ్యేసరికి అడిషనల్ ట్రస్ట్ ఉంటుందండి. బిగ్గెస్ట్ బ్యాంక్ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్. లీగాలిటీస్ చాలా కీన్గా చూస్తారు. అందులో లిస్ట్ అయిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఏ గ్రేడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈసారి కూడా మేము ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ రిజల్ట్ అగైన్. పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ properties in and around Velimilla, Kollur, please reach out to our stall. Our stall is B3. We have one villas project which is in handover stage called Raga, and one apartment project called Sky which is in its midlife 2026 handover and adi. Sales kuda almost fag end lo unnai maaku. Limited stock availability undi. Please visit our stall and know more about it. And there is one new project which is HMD approved now and in RERA due for launch in February. Exciting portfolio undandi. Please visit our stall. Thank you. ప్రజెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్, ఈ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే విజనరీ చాలా కీలకం. నిన్న, నేడు, రేపు, ఎప్పుడైనా ఎక్కడైనా కస్టమర్కు మాక్సిమం బెనిఫిట్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్ అందించాలన్న కమిట్మెంట్ ప్రముఖ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లివెన్ కు కూడా రాజేంద్ర నగర్ పెట్టింది పేరు. ఈ ఏరియాకు ఉన్న అసెట్స్ ఎన్నో. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డిజైన్ చేసింది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. విలువలు, విశ్వసనీయత పునాదిగా, నమ్మకమైన సేవలు, చక్కటి ముందు చూపు మూల స్తంభాలుగా, ఎందరో కస్టమర్ల ఆనందానికి చిరునామాగా నిలిచిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కంప్లీట్ లివింగ్ కు కావలసిన అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట విలాసానికి, సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్? అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికే కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పరా కౌంటీ కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా తీర్చిదిద్దనుంది. రీసెంట్గా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఈ ఏరియాను ప్యూర్ పెరీ
అర్బన్ ఎకానమీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా డెవలప్ చేసి పటిష్టమైన రవాణా సదుపాయం కల్పించనున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఓఆర్ఆర్ ట్రిపుల్ నడుమ ఏరియా ఫ్యూచర్ డెస్టినేషన్గా మారనుంది. ఈ ట్రైన్ను అందరికన్నా ముందే అంచనా వేసింది గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్ ట్రిపుల్ కనెక్టివిటీ ఉండే ఏరియాలో మెట్రో ఎక్స్టెన్షన్కు చేరువలో 100% క్లియర్ టైటిల్తో గిరిదారి కన్స్ట్రక్షన్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని. 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అందంగా, అద్భుతంగా, విలాసంగా, విభిన్నంగా, సరికొత్తగా, సాటిలేనంత గొప్పగా, మొత్తం మీద లైఫ్ స్టైల్ని మార్చేంత గ్రేట్గా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సంవత్సరాల తరబడి తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లకు బెస్ట్ అందించాలనే డెడికేషన్, ఉత్తమ విలువలతో సంస్థను నడిపించే విషనరీ లీడర్షిప్ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఓ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అంటే కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, కస్టమర్తో మంచి ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకోవడం అని విశ్వసించే సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ముందుండేది మొఖిలా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ గుర్తించి ఎన్సిడి ఇక్కడ ప్రీమియం ప్రాజెక్టులను డెవలప్ చేసి మొఖిలా అంటే నిఖిలా అనేంతగా గుర్తింపు తెచ్చుకుంది. 2025 సంవత్సరంలో నిఖిలా సంస్థ అభిమానులంతా గర్వపడేలా మొఖిలాలో లేటెస్ట్ గా గ్రాండ్ రేంజ్ లో రాయల్ పెవిలియన్ ను కంప్లీట్ చేసింది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కస్టమర్లకు కీస్ ను హ్యాండ్ ఓవర్ చేయడంతో ఎంతో హ్యాపీగా డ్రీమ్ హౌస్ లో అడుగుపెట్టారు. Hello everybody, welcome to Sujan Media Real City. Today we have a visionary leader from real estate sector, Nikhila Constructions and Developers Managing Director Srinivas Rao garu manto paatu unnaru. So a person known for his commitment to quality, his eye for his detail and his thought process to develop every project into an iconic project. So let's talk to him. Nikhila Constructions and Developers gurinchi maatrame kaadu, real estate sector gurinchi, future lo market ela undabotundi, ee vishayalanni ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. So let's go. హలో సార్. హాయ్, నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్. సో యాక్చువల్లీ నిఖిలా ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే కాదు, ఎవ్రీ టైమ్ యూ టాక్, యూ ఫేస్ ద కెమెరా, ఆడియన్స్ని ఫేస్ చేసిన ప్రతిసారి ద స్మైల్ యూ గివ్ చాలా ఒక మంచి ప్లెజెంట్ ఆరా ఇస్తుంది మాకు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాట్ రియల్ ఎస్టేట్ గివ్స్ యూ సార్? సో ఇప్పుడు మీరు 3 విషయాలు చెప్పారు, దీంట్లో ప్రస్తావించారు. నాట్ ఓన్లీ నిఖిలా కన్స్ట్రక్షన్ కాకుండా వేరే వాటి గురించి కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీగా ఉండి బిల్డర్ అయ్యి ఇవాళ కన్స్ట్రక్షన్ రంగంలో మనం కొనసాగుతున్నాం. అలాగే ప్రతి మనిషి కూడా ఎవరైతే కొనుక్కుంటారో ఒక ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ కొనుక్కునేవాళ్ళు అలా 5-6 years కష్టార్జితంతో 20% డౌన్ పేమెంట్ చేసి 80% లోన్ తీసుకుని మళ్ళీ 15-20 years దాన్ని వాళ్ళు సంపాదించిన ఎర్నింగ్స్ తోటి కట్టాలి. సో అలాంటి విషయంలో మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రతి పైసాకి కూడా దాని వాల్యూ చేకూర్చే విధంగా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. వాళ్ళ రూపాయి ఎక్కడ కూడా నష్టపోకూడదు. ఏ రకంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, టైం పరంగా కానీ, టైటిల్ పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత బిల్డర్ మీద, డెవలపర్ మీద ఉంటుంది. కాబట్టి నేను దాన్ని మనసా వాచా కర్మణ నమ్మి ఆ బాధ్యతను తీసుకుని అది డెలివరీ చేస్తున్నాను. ఆ కమిట్మెంట్తో డెలివరీ చేయడం గివ్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు మీ. రీసెంట్గా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగింది అండ్ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక బూమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాట్ డు యు సే అబౌట్ ఇట్? అంటే మనకి హైదరాబాద్కి ఆల్రెడీ మంచి పేరు ఉంది. దాంతోపాటు ఇప్పుడు జరిగే అన్ని యాక్టివిటీస్ కూడా ఇంకా వాల్యూని యాడ్ చేస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు మన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అనేది ఇంకా ఎక్కువ వన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు కానీ అందరూ కూడా వాళ్ళ ప్రసంగాల్లో కొన్ని విషయాలు తెలియజేశారు. అలాగే ఇన్వెస్టర్లు కూడా వచ్చి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ 5.75 lakhs crores
ఇన్వెస్ట్ చేయడానికి కమిట్మెంట్స్ జరిగినాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. సో చాలా బిగ్ ప్లానింగ్ జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్లో నేను వెళ్ళడం జరిగింది. 5-6 మినిస్టర్స్ కూడా కలిసాను నేను అందరినీ, ఆనరబుల్ మినిస్టర్స్ అందరినీ. సో అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది. అదొక మంచి మలుపు తీసుకురాబోతుంది హైదరాబాద్కి. అలాగే మార్కెట్ని కూడా అప్వర్డ్ ట్రెండ్లో ఉంచుతాకి బాగా పనికొస్తుంది. మేము అందరం కూడా బిల్డర్స్ అందరం కూడా విశ్వసిస్తున్నాం. నెరాడ్కో కానీ, క్రెడాయ్ కానీ, వెస్ట్ జోన్ బిల్డర్స్ కానీ మేము అందరం కూడా దాన్ని నమ్ముతున్నాం. అది మంచి మనకి బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ సిటీలో క్వీన్ ఆఫ్ ప్రైమ్ లొకేషన్స్ ఏది అంటే మరో మాట అక్కర్లేదు, అది కోకాపేట. భాగ్యనగరం భవిష్యత్ ఎంత గొప్పగా ఉండబోతుంది, మొత్తం దేశానికి చాటి చెప్పిన ఏరియా అది. రియాలిటీలో టాప్ క్రేజ్ ఉన్న ఏరియాలో కోకాపేటదే అగ్రస్థానం. రీసెంట్ గా జరిగిన ల్యాండ్ యాక్షన్ లో ఎకరం వాల్యూ 150 కోట్లు దాటిపోవడం కోకాపేట ఏరియా ఫ్యూచర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇది చాటి చెప్పింది. ఇలాంటి ప్రీమియం ఏరియాలోనే ప్రీమియం ప్రాజెక్ట్ డెవలప్ చేసింది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలోమి ఎస్టేట్. కోకపేట ఏరియాలో పౌలోమి సంస్థ డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలోమి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ టాలెస్ట్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత మార్వెలస్ గా ప్రాజెక్టులను డెవలప్ చేయడం పౌలోమి ఎస్టేట్ స్పెషాలిటీ. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ లో అద్భుతమైన ప్రాజెక్టు పలాజో పూర్తి చేసింది. ఇంకెక్కడా లేవు అనిపించేలా అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో పలాజో ప్రాజెక్టు హ్యాపీ లివింగ్ కు స్వాగతం పలుకుతోంది. థింక్ బిగ్, థింక్ హై, థింక్ గ్రాండ్ అనే క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పలాజో ఉంటుంది. హాయ్, మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఈ రోజు ఉన్నారు పౌలోమి అధినేత ప్రశాంత్ రావు గారు. సో ఇది మన మోడల్ ఫ్లాట్ లో ఉన్నాం సార్. ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ అట్ సార్. అండ్ ఇంటీరియర్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు అంటే most of our furniture and import చేసినామని ఇటలీ నుంచి. These are all premium brands from Italy. What you see in the toilets is 100% standard. What you see here in the living and dining అనేది అంత మనం కస్టమర్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఇలాగే కావాలి అంటే కూడా చేసుకోవచ్చు. బట్ బాత్రూమ్స్ వరకు అయితే మనం 100% కంప్లీట్ చేసిస్తున్నాము అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ ప్రీమియం. సో ఆల్ ద బాత్రూమ్స్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ హై అండ్ ప్రీమియం కాన్సెప్ట్ అండి. శానిటరీ ఫిక్చర్స్ కానివ్వండి, సిపి కానివ్వండి, మార్బుల్ కానివ్వండి అని కూడా కొంచెం ప్రీమియంగా ఇస్తున్నాం. సో దిస్ ఇస్ అనదర్ USP which is our master toilet. We're giving a tub as a standard, 2 wash basins as a standard. Then of course we have the shower areas and ఇక్కడ మనం automated WC ఇచ్చామండి. లోపలికి పోగానే అది automatic open అవుతుంది, automatic open అయిపోతుంది. So this is an automatic wash. when we come out then it automatically closes. So it has an auto function of auto flush, auto wash, auto dry also. Seat warming unto the function. Oh, nice. Here in the shower area we have body jets, we have a hand shower and a overhead shower. This is a German company, Dombra. Okay. So this is all Italian marble that we're giving as a standard in each of these bathrooms. ఇప్పుడు మనకు దీని వెనక కూడా మనకు ఒక 3.5 acre గవర్నమెంట్ HMDA పార్క్ ఉన్నదండి. సో దట్స్ బీయింగ్ డెవలప్డ్ బై ది HMDA నౌ. షార్ట్లీ ఇంకొక 1 year లో అది కూడా కంప్లీట్ కాబోతుంది. సో దిస్ ఇస్ అనదర్ ఓపెన్ స్పేస్ ఆల్సో అట్ ద బ్యాక్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. సార్ ఇప్పుడు ఇంకా ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి? ఆల్మోస్ట్ దగ్గర పెట్టండి. వీ హ్యావ్ ఎ ఫ్యూ యూనిట్స్ స్టిల్ టు సెల్ బట్ వి ఆర్ మోస్ట్లీ సోల్డ్ అవుట్. మోస్ట్లీ సోల్డ్ అవుట్, కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి త్వరపడండి. ప్రశాంత్ గారు, మరి పలాజో మోడల్ ఫ్లాట్ చూసాము, ఇట్స్ అమేజింగ్. అండ్ మీ నుంచి ఇంకా నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఏంటి, ఎక్కడ? వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ బెంగళూరు అండి. Palomi Floric, which is going to be launching with all the requisite permissions. That's coming up in Tanisandra, North Bangalore, besides Bharatiya City అండి. It's a Bharatiya City is a 180 acre township. సో దాని పక్కకు ఒక 85 acres లోపల మాన్యత వాళ్ళు లాంచ్ చేస్తున్నారండి. దాని లోపలనే మనం ఒక 9 acres రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. Bangalore is only one segment only, is mid segment. Unlike Hyderabad, you can't sell large format. For them 2,500 itself is super luxury. Okay. So we have apartments from 1,400 to 2,700 square feet. So that is likely to launch by this month end. Okay. ఒకటి రెండు కాదు, కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్ గా నిలవాలి అంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్.
ట్రెండ్ను అందిపుచ్చుకోవడమే కాదు లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తూ ఇండస్ట్రీలోనే బెస్ట్గా ఎదిగింది వాసవి సంస్థ. 2025 ఇయర్ ఎంతో మందికి మెమరబుల్ గా మార్చింది వాసవి సంస్థ. ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసింది. కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ టైంలో డ్రీమ్ హౌస్ లో అడుగుపెట్టనున్న కస్టమర్లు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. 2026లోనూ హైదరాబాద్ సిటీ లగ్జరీ సెక్టార్ లో వాసవి సంస్థ గేమ్ చేంజర్ గా నిలవనుంది. వచ్చే ఏడాదిలో ఏకంగా 50,000కు పైగా ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేసే సమున్నత లక్ష్యంతో ముందుకు సాగుతోంది. హలో మ్యామ్, హాయ్. హలో అండి. వాసవి మెట్రోపోలిస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అర్బన్ లివింగ్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. సో అందులో మీకు నచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటి? వాసవి మెట్రోపోలిస్ ఇట్స్ 1 tower బిల్డింగ్ అండి. వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ లైక్డ్ ఇస్ ద ఎమ్యూనిటీస్ ఓవర్ దేర్. The banquet hall is very nice over there and we have handed over 200 units in that project. మాకు దాని పక్కనే ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, క్రౌన్ ఈస్ట్. దట్ ప్రాజెక్ట్ ఆల్సో బై నెక్స్ట్ ఇయర్ ఎండ్ we are going to hand over. సో కోంపల్లిలో మేజర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు, ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ వాసవి నందనం. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ వాసవి నందనం? యా, మనకి వాసవి నందనం ఇస్ ఇట్ నియర్ సుచిత్ర సర్కిల్. మనకు అక్కడ 420 యూనిట్స్ ఉన్నాయండి. మనం we have already got our fire NOC and we have applied for OC as well. And we have given more than 100 flats for fit outs. We are very happy with Nandanam customers and I'm also proud that I can tell that my Nandanam customers are very happy. వాసవి గ్రూప్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అని అంటే ప్రతి ఏజ్ గ్రూప్ ఎంజాయ్ చేసేలా, అంటే కిడ్స్ ప్లే జోన్ ఉంటుంది అండ్ అక్కడ సీనియర్ సిటిజన్స్ మాట్లాడుకోవడానికి గ్యాదర్ అవడానికి ఒక సెపరేట్ ప్లేస్ ఉంటుంది అండ్ మల్టీపర్పస్ హాల్. సో ఇలా ఏజ్ గ్రూప్ కి తగ్గట్టు లైక్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యేలా డిజైన్ చేస్తూ ఉంటారు. సచ్ అ థాట్ఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు మోడర్న్ లివింగ్ లోనే. సో వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండి? అంటే హైదరాబాద్లో లివింగ్ అనేది ఇలా ఉండాలి, ఇలా క్రియేట్ చేయగలగాలి అని ఏదైనా థాట్ ఉందా ఫర్దర్గా? అంటే మీ యాజ్ అ పర్సన్ ఐ ఆల్వేస్ బిలీవ్ in a joint family. If I stay, I want at least 3 generations to stay with me. My great grandmothers nunchi, in-laws nunchi, my kids nunchi, at least 3 to 4 generations is what I feel my house is. I am not expecting everyone to be that, but oka illu undali ante ఆ 4 generations ఉండే ప్రతి ఒక్క ఎమ్యూనిటీ ఉంటే everyone is happy and నా feeling. So I prefer and we always prefer that Vasavi has all the 4 generation amenities provided. సో మ్యామ్, SBI ప్రాపర్టీ ఎక్స్పోలో వాసవి పెలాడియం స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. వాట్ డు యు సే అబౌట్ ఇట్? I'm very, very happy, Andy, that Vasavi is a Palladium sponsor for SBI Property Show. We are showcasing more than 10 projects in our SBI Property Show, Andy, including commercial properties, residential properties and layouts. It will be a great opportunity for us also to showcase all our projects over there. I hope and that every home buyer comes and seeks that opportunity over there. Andarki telsinde SBI is one bank where every customer wants their home loan. I think that has the best rate of interest and customer ko oka nammakam SBI ante. So I think it will be a very good opportunity for every home buyer to come into that property show. Okay, we know that you have a special relation with the SBI. Can you explain more about it? SBI is one bank where I think we are trusted. That bank and that bank trusts us. We are having a very cordial relationship with that. That's great to hear from you, ma'am, and thank you so much for being with us today. Thank you so much, Andy. సిటీలో రియాలిటీ సెక్టర్ మంచి జోష్ మీద ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతున్నాయి. కానీ వాటిలో ల్యాండ్ మార్క్గా ఆ ఏరియాకి ఐకానిక్గా నిలవడం అంత ఈజీ కాదు. 100లో 1 కాదు, 100 ప్రాజెక్టులకు ఇదొక్కటే సాటి అనేంత గ్రాండ్గా ప్రాజెక్టులను డిజైన్ చేసి వాటిని కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతంగా తీర్చిదిద్దడం అన్విత గ్రూప్ స్పెషాలిటీ. అద్భుతమైన ఫీచర్లు, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్కు ఐకాన్గా ఉండే ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తుంది అన్విత గ్రూప్. సిటీలో వెల్ డెవలప్డ్ ఏరియా అయిన మేడ్చల్లో అన్విత సంస్థ డెవలప్ చేస్తున్న యూనిక్ ప్రాజెక్ట్ అన్విత పార్క్ సైడ్. ఈ ప్రాజెక్ట్లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి క్లస్టర్లో యూనిక్ థీమ్తో పార్క్ను డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్తో ప్రాజెక్ట్ను డిజైన్ చేసిన సంస్థ అన్విత గ్రూప్ మాత్రమే. 50 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావలసిన అన్ని సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దుతున్నారు. Hello, Andy. Hi. How are you? Good. How are you?
ఐఎమ్ గుడ్ సార్. సో పార్క్ సైడ్ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మన ఇంటి పక్కన పార్క్ ఉండాలి, లేదా వీధి చివర మన ఏరియాలో పార్క్ ఉందా అని చూసుకుంటూ ఉంటాం. బట్ వై కాంట్ వి ప్లాన్ ఎ పార్క్ ఎట్ అవర్ హోమ్ అని అనిపించింది పార్క్ సైడ్ గురించి విన్న తర్వాత. సో ఆ ఇనిషియేషన్ ఎలా స్టార్ట్ అయింది పార్క్ సైడ్? కస్టమర్స్ రెగ్యులర్గా మాకు ప్రతి సైట్స్లోని వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంది, ప్లస్ మార్కెట్లో లేని కాన్సెప్ట్ మనం డిజైన్ చేయాలి. ఆ పాయింట్లో ఏంటంటే ఈ గ్రీనరీ కాన్సెప్ట్ మీద ప్లస్ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్తో చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కన్నా మేము బెటర్గా అంటే మేము ఏంటంటే టోటల్ 50 acres ఉన్న కమ్యూనిటీ అది. 50 acres కూడా మేము ల్యాండ్ సెలెక్షన్ ఒక ఎలివేటెడ్ ల్యాండ్ సెలెక్ట్ చేసాం. అంటే ఒక హిల్ టైప్ ఉన్న ల్యాండ్. ఆ ల్యాండ్ని సెలెక్ట్ చేసి దెన్ ఆ కాన్సెప్ట్ అనేది 35 acres ఓపెన్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం అందులో. అంటే మీకు 50 acresలో ఓన్లీ 15 acres రిలేటెడే కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా గ్రీనరీ అండ్ ఓపెన్ స్పేసెస్ కాన్సెప్ట్తో చేసాం. అది మెయిన్ ఏంటంటే మీకు క్లస్టర్స్ వైజ్ డిజైన్ చేసాం అండి. అంటే ఆల్మోస్ట్ 13 clusters అది. ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క కాన్సెప్ట్. రిటైర్డ్ పీపుల్ ఉండొచ్చు, అంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కిడ్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క క్లస్టర్ డిజైన్స్ కాన్సెప్ట్ చేసాం. అంటే చాలామంది ఏంటంటే ఆ కాన్సెప్ట్ని చాలా ఇంప్రెస్ అవుతున్నారు. మాకు ఎన్ఆర్ఐస్ నుంచి మోర్ బుకింగ్స్ అవుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇండియాలో ఇటువంటి ప్రాజెక్ట్ ఉందా అనే పాయింట్లో ఆ ప్రాజెక్ట్ విజిట్ చేసి తీసుకుంటున్నారు. కొంతమంది ఓన్లీ ఆన్లైన్లోనే దాని ప్రాజెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయగానే తీసుకుంటున్న క్లయింట్స్ ఉన్నారు. ఇదేంటంటే మేము 3 side హౌసెస్ చేసి ఆ 1 side అనేది రోడ్డు కింద కనెక్ట్ చేస్తాము. 3 side మిడిల్ వచ్చేదంతా కూడా ఒక విల్లాలోంచి మీకు ఆ పార్క్ తప్ప ఇంకో సరౌండింగ్ విల్లాస్ కనపడవు. ఆ విధంగా దాన్ని డిజైన్ చేస్తాం. అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉంటుంది. 1.6 కిలోమీటర్ల స్కై వాక్ అన్విత హై9 ప్రాజెక్ట్ కు మేజర్ అట్రాక్షన్. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తుంటే గ్రాఫిక్స్ లో మాత్రమే సాధ్యమనిపించే అరుదైన దృశ్యం అందంగా అద్భుతంగా ఆస్వాదించడం సాధ్యమవుతుంది. హైదరాబాద్ స్కైలైన్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో కొల్లూరు వద్ద ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లోని హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో మరెక్కడా లేని విధంగా 1.6 కిలోమీటర్ల స్కై వాక్ హై9 ప్రాజెక్టుకు మేజర్ అట్రాక్షన్. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నో ప్రత్యేక విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతోంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.